టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించారా? ఈ అంశంపై చర్చించేందుకు ఓ బడా పారిశ్రామికవేత్త మాజీ ఉపరాష్ట్రపతితో సమావేశమయ్యారా? ఈ అంశంపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుందా? అసలు ఇదంతా నిజమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ కాన్క్లేవ్లో ఈ అంశంపై స్పందించారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించినట్లు జరుగుతున్న ప్రచారంలో అదంతా ఒక వదంతి మాత్రమే అన్నారు. ఈ అంశం గురించి చర్చ జరుగుతున్న సమయంలో తాను చంద్రబాబు భేటీ అయ్యారని చెప్తున్న వారిలో ఒకరిని కలిశానన్నారు. అలాగే ప్రధాని మోడీని కలిసిన సమయంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందో ఆయనకు వివరించాలని లోకేష్ తెలిపారు. ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఎవరో ఒకరు టీడీపీ అసంతృప్తితో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటుందని ప్రచారం చేస్తున్నారన్నారు లోకేష్. టీడీపీ ఎన్డీఏలోనే ఉందని, ఇకపై కూడా ఉంటుందన్నారు. కానీ పదే పదే నిరూపించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తాను ఎవరిని కలిశానో, ఏం మాట్లాడానో ప్రధాని మోడీకి వివరించినట్లు చెప్పుకొచ్చారు. తాను చెప్పిన అంశాలను విని ప్రధాని కూడా నవ్వారని, తన దృష్టికి ఇలాంటి అంశాలు రాలేదని మోడీ తనతో చెప్పినట్టు తెలిపారు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే తనకు తెలిసేదని తానే నేరుగా అడిగేవాడిని అన్నారు. ఒకవేళ ఇలాంటి వదంతులు వస్తాయని ముఖ్యమైన వారిని కలవడం మానేయొద్దని కూడా ప్రధాని మోడీ సూచించారన్నారు లోకేష్. కేంద్రంలో ఎన్డీఏకు టీడీపీ మద్దతు కొనసాగుతుందన్నారు. ప్రధానిని కలిసేందుకు ఎప్పుడు సమయం కోరినా ఇస్తున్నట్టు తెలిపారు. దేశానికి ఒక స్థిరమైన నాయకత్వం అవసరం ఉందన్నారు మంత్రి లోకేష్. 2024లో టీడీపీ ఎన్డీఏలో చేరిన సమయంలో ఎలాంటి షరతులు కూడా పెట్టలేదని, తాము ఇప్పటికీ కూడా అదే మాటపై ఉన్నామని, కట్టుబడి ఉంటామన్నారు. ఒకవేళ తమ మధ్య ఏవైనా విధానాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు వస్తే కూర్చుని చర్చించి పరిష్కరించుకుంటామని తెలిపారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా రాజీ పడేది లేదన్నారు మంత్రి నారా లోకేష్.